హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఛానల్. కొత్త చూసే వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు ఎప్పటికి ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఏ బాధ అయినా ఏ కష్టమైనా ఏదైనా మీకే చెప్పుకుంటున్నాను. నా వీడియోలో ఏమైనా తప్పుగా మాట్లాడుతుంటే క్షమించండి. ఎందుకంటే మీరే క్షమించేది నన్ను. ఎందుకంటే మీరంతా నాకు కుటుంబం అనుకుంటున్నాను. ఎందుకంటే నా పిల్లలు నన్ను చాలా అర్థం చేసుకుంటున్నారు. మా బాధలు చాలా చూస్తున్నారు మీరు. ఎందుకంటే ఫ్రెండ్స్, నా జీవితంలో ఎప్పటికి కష్టాలు, ఎప్పటికి బాధలే. కానీ నేనైతే ఎప్పుడు కానీ ఈ బాధ వచ్చిందని ఏడ్చే టైంలో ఏడ్చాను, నవ్వే టైంలో నవ్వుతున్నాను. కానీ నా ముఖం మీద చిరునవ్వు ఉంటుంది, కానీ నా గుండెలు ఎంతో బాధ ఉంటుంది. కానీ అది చెప్పుకుంటే తీరేది. అందుకని నేను చెప్పుకుంటే బాధలు చెప్పుకున్నా కానీ వీళ్ళకి ఎప్పటికీ బాధలే అంటారు. అందుకని వినేవాళ్ళు వింటారు, వినని వాళ్ళు వినరని నేనైతే మీకైతే చెప్పుకుంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే అర్థం చేసుకున్న వాళ్ళు చెప్పుకుంటే అర్థం చేసుకుంటారు, లేకపోతే కొందరు చేసుకోరు. కానీ నా వరకైతే నా కష్టాలైనా బాధలైనా నేను చెప్పుకుంటాను. కానీ మన జీవితంలో కష్టాలు సుఖాలు బాధలు అన్నీ వస్తుంటాయి పోతుంటాయి. కానీ మనమైతే నవ్వుతూ ఉండాలి మనం. ఎందుకంటే ఒక పూట ఉన్నా లేకున్నా కానీ మన ముఖం మీద చిరునవ్వు ఉండాలి. నాది ఒక్కటే అది. ఎందుకంటే ఇంటికి ఆడపిల్ల లక్ష్యం అంటే ఆడపిల్ల ఎప్పటికీ నవ్వుతూ ఉండాలి. ఆడపిల్ల అందంగా ఉండాలంటే వేసే డ్రెస్సులో కాదు, పెట్టే నగలు కాదు, బంగారం కాదు, వెండిలో కాదు, ముఖం మీద ఆడపిల్లకు చిరునవ్వు ఉండాలి. ఎందుకంటే నొస మీద బొట్టు ఉండాలి, కళ్ళ కాటిగా ఉండాలి, తలలో పూలు ఉండాలి. ఆడపిల్ల ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. మనం పెద్దవాళ్ళం అంటే మనకు పెళ్ళైన వాళ్ళమైతే మనకేందంటే కట్టే చీరలలో ఏం లేదు, ఏదైనా చీరే మనకు. మనం ఆడవాళ్ళం అందంగా ఉండాలంటే నొసలికి బొట్టు ఉండాలి, పాపట్ల సింధూరం ఉండాలి, కళ్ళకు కాటిక ఉండాలి, చెవులకు కమ్మలు ఉండాలి, చేతికి గాజులు ఉండాలి. అప్పుడు కట్టె చీర ఏదైనా మంచిది, మన ముఖం మీద చిరునవ్వు ఉండాలి, తలలో పువ్వులు ఉండాలి. అప్పుడే మనం ఆడవాళ్ళం అందంగా ఉంటాం. ఎన్ని బాధలు ఉండాలి, ఎన్ని కష్టాలు ఉండి మనం ఆడవాళ్ళం నవ్వుతూ ఉంటే ఎవరికైనా బాధలన్నీ ఇలా తొలగిపోవు. కానీ మనకి ఎప్పటికైతే ముఖం మీద చిరునవ్వు ఉండాలి. నా వరకైతే నేను చెప్పాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఆడవాళ్ళం ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. నవ్వుతూ ఉంటేనే ఇంటికి లక్ష్మి అని అంటారు. కానీ ఆ లక్ష్మి రావచ్చు, రాకపోవచ్చు, కానీ చెప్పలేం. కానీ మనం వచ్చినా రాకున్నా మనం ఆడవాళ్ళమైనా ఆడపిల్లలమైనా నవ్వుతూ ఉండాలి. ఎందుకంటే ఒక్క పూట ఉన్నా లేకున్నా కానీ బాధలంటే ఎప్పటికీ అందరికీ ఉంటాయి. ఇక చెప్పలేము. కొందరి జీవితాలు అయితే చాలా ఉంటాయి, చెప్పలేని కష్టాలు ఉంటాయి. కానీ ఎవరికైనా చెప్పుకుంటే తీరుతాయని చెప్పుకుంటాం. అంతేగాని ఇలా ఏమీ ఉద్దేశం అనేది ఏం లేదు. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. నా వరకైతే నేను తెలిసింది చెప్పాను, అంతకు తప్పించి వేరే ఉద్దేశం కాదు. అయితే కొంతమంది అంటారు కదా, ఇప్పుడు మనం వేసే డ్రెస్సులైనా కట్టుకునే చీరలైనా చాలామంది రకాలు అంటారు. కొనుక్కోలేని స్థితిలో మనం ఉంటాం, కానీ వాళ్ళు అలా ఆలోచించకుండా చాలా రకాల మాట్లాడతారు. ఎందుకంటే మనకు ఉన్నాయో లేవో వాళ్ళకు తెలియదు కదా. వాళ్ళు ఉన్నది వేసుకుంటారని కొంతమంది అనుకుంటారు, కొంతమంది అయితే అనుకోరు. ఎందుకంటే చాలామంది రకరకాలు మా జీవితాలనే చూశాను నేను. పేర్లు పెట్టే వాళ్ళని చాలా రకాలుగా పేర్లు పెట్టిర్రు. అయినా ఏం చేస్తాం, మా పరిస్థితి ఇలా ఉన్నది కాబట్టి ఏదో మన పిల్లల బాధకైనా మన బాధకైనా వెళ్ళకున్నా కానీ మనం తీసుకుంటాం. కానీ కొంతమందికి అది అర్థం కాదు, చాలా రకాల మాటలతో బాధ పెడతారు. అందుకని ఫ్రెండ్స్, అంత తప్పించి వేరే ఉద్దేశం లేదు. నేను మాట్లాడే దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి. కానీ నా ఛానల్ని అయితే ముందుకు తీసుకుపోండి. మీ సపోర్ట్ నాకు ఉండాలి. ఎందుకంటే మీరే నాకు అక్కలు, మీరే చెల్లళ్ళు, మీరే తమ్ముళ్ళు, మీరే అన్నలు, మీరే అమ్మలైనా నాన్నలైనా అందరూ నాకు కుటుంబం, ఒక పెద్ద కుటుంబం అనుకుంటున్నాను. మీరే నాకు బాంధవులు, మీరే చుట్టాలు, మీరే నా ఆపదైనా కష్టమైన సుఖమైన మీకు చెప్పుకుంటాను కాబట్టి మీది నా కుటుంబం అనుకుంటాను ఫ్రెండ్స్. అంత తప్పించి వేరే ఉద్దేశం ఏం లేదు. ఎందుకంటే నా బాధ అర్థం చేసుకుంటారు కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా ముందుకు తీసుకుపోవాలి, ఇంకా నాకు సపోర్ట్ ఉండాలని కోరుచున్నాను. నాకు, నా పిల్లలకు మీ రుణం అయితే నేను ఎన్నడూ మర్చిపోలేను
ఫ్రెండ్స్. చాలా ఎందుకంటే నా జీవితంలో ఇన్ని కష్టాలు ఉన్నాయి కాబట్టి చెప్పుకుంటున్నాను. అంతకు తప్పించి ఎవరిని అనాలని లేదు, ఎవరిని బాధ పెట్టాలని లేదు నాకు. నేను ఎవరిని అనను, కానీ నన్ను అనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. అయినా వాళ్ళు అనుకోని అని నేను సప్పుడే కూకుంటాను. వాళ్ళ ఈ మాటలు నేను చాలా రకాలుగా అంటారు నన్ను, కానీ నేను పట్టించుకోను. ఎందుకంటే ఆ దేవుడే చూసుకుంటాడు అనుకుంటాను. ఆ దేవుడు ఉన్నాడో లేడో ఆ దేవునికే తెలవాలి. కానీ నా జీవితం అయితే ఇది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఇంకా సపోర్ట్ చేయాలి, ఇంకా ఇంకా ముందుకు తీసుకుపోవాలని కోరుచున్నాను ఫ్రెండ్స్. బాయ్.